హలో, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు ఎలక్కాయతో చట్నీ చేయబోతున్నాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఒకటేమో ఎలక్కాయ ఏమో బాగా పుల్లగా ఉంది, ఒకటేమో పండింది కానీ కొంచెం వగరగా ఉంది. నూనె కాగినాక ధనియాలు, చిటికెడు మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, నువ్వులు కొంచెం మరింతగానే తీసుకున్న నువ్వులు అంటే 2 టేబుల్ స్పూన్లు, సాయి మినపప్పు. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవి బాగా వేయించుకోవాలి. ఆ దినుసులతో పాటే వేయించవచ్చు, నేను వేయించలేదు, మళ్ళీ ఆ దినుసులు మాడిపోతాయని. అది చల్లారినాక ఆ దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకొని చిన్నులపాయలు, తగినంత రుచికి తగ్గ ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకోవాలి, ఎక్కువగా కాదు, కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మనం ఎలక్కాయ కూడా తీసుకొని ఉంచుకున్నాం కదా కప్పులోకి, అది కూడా వేసుకొని మెదగదు, కొంచెం నీళ్లు పోసుకొని కచ్చాపచ్చాగా వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ బాగుండదు. కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువగా ఇంగువ వేసుకున్నాను. మనం మిక్సీ వేసుకున్నాం కదా ఎలక్కాయ చట్నీ, అది కూడా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఎలక్కాయ పచ్చిదే వేసాము కదా. నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి. మరింత ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ఇదే చేయటము, కానీ చాలా బాగా కుదిరింది. చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంది. ఇది నిలవ పచ్చడి. బాగా కుదిరిద్దా లేదా అని నేను కొంచెం తక్కువగానే చేశాను. అందరికీ బాగా నచ్చింది. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.